చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలి కానీ రాముడితో రాజకీయం చేయడం ఎందుకని చెప్తున్నారు. మీరు ఏం చేశారు? విదేశాలకు సంబంధించి భారతదేశానికి పొరుగు దేశాల అన్నిటితో గొడవే. గతంలో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలన్నీ కూడా కోల్పోయాయని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. చైనాతో గొడవ ఉంది, అక్కడ మయన్మార్తో గొడవ ఉంది, బంగ్లాదేశ్తో గొడవ ఉంది, శ్రీలంక, ఈ రకరకాల పొరుగున భారత ఉపఖండంలో ఉన్న దేశాలతో అన్నిటితో గొడవ పెట్టుకుండి మోడీ సాధించింది ఏం లేదు, బీజేపీ ప్రభుత్వం సాధించేది లేదని చెప్తున్నారు. ఇందులో నేను సికింద్రాబాద్లో ఏమేం చేసిన ఉంది, ఇందులో 98% అభివృద్ధి కార్యక్రమాల మీద నా వేదిక ఇచ్చాను. ఈరోజు మా యొక్క మేనిఫెస్టోలో కూడా మేము ఏమేం చేశామో ఒకసారి చూస్తే, పేద ప్రజలకు సంబంధించి టాయిలెట్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాళ్ళ ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడి ఇంట్లో విద్యుత్ కనెక్షన్ నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడికి వైద్య సహాయం అందించి మొదలు పెడితే, చంద్రయాన్ వరకు కూడా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అవన్నీ మేము చెప్తున్నాం. అందులో ఒకటి రామజన్మభూమి. ఎందుకంటే ఇది 550 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య. నరేంద్ర మోడీ గారు చాకచక్యంతో అన్ని ముస్లింలను కూడా ఒప్పించి మెప్పించి చిన్న ఘర్షణ లేకుండా, ఒక రక్తపు బొట్టు చిందకుండా ఈరోజు రామాలయ నిర్మాణం జరిగింది, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. కాబట్టి అది చెప్తున్నాం.